143వ కీర్తన 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నాకు నేర్పించండి. దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా, సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అందరూ ఆమేనండి. చేతులెత్తి అనండి గట్టిగా. దేవుని ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరు. సమభూమి అనండి. ఇంకా గట్టిగా. సమభూమి అనగా ఎత్తు పల్లములు లేని భూమి, అడ్డు ఆటంకాలు లేని భూమి, కూలిపోవుటకు నీకు ఆటంకాలు ఏమీ రాని ఒక అనుభవం. మధ్యలో ఉన్న అడ్డు ఆటంకాలన్నీ ఎత్తివేసిన ఒక ఆశ్చర్యమైన అనుభవం. తొట్టిల్లుటకు కారణం ఏమీ కనబడని ఒక ఆశ్చర్యమైన అనుభవం. సమభూమి కలిగిన ప్రదేశం, నీ కాళ్ళు చిక్కుబడకుండా, నీ కాళ్ళు బండకు తగిలి కూలిపోకుండా, అలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా ఒక సమభూమి కలిగిన ప్రదేశమందు ప్రభు మనల్ని నడిపించునుగాక. మనసారా చెప్పండి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే ఇది విజయ పదం, ద రోడ్ ఆఫ్ విక్టరీ. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు గుండెల్లో ధైర్యం, మనసాక్షిలో ధైర్యం, ప్రభు నాతో ఉన్నాడన్న మనసాక్షిలో ఒక అద్భుతమైన ప్రత్యుత్తరం. కారణం ఏంటంటే అక్కడ కూలిపోయే ప్రమాదం రాలేదు. నీకు ఆటంకాలు ఏవి కూడా అక్కడ నేను అడ్డగించే పరిస్థితులు ఏవి కానరాలేదు. నేను అక్కడ ఆపేవారు, అడ్డగించేవారు ఏవి కనబడదు. సమభూమి, ఆటంకాలన్నీ ఎత్తివేయబడిన స్థలం. దేవుడు నీకు ముందుగా నడుస్తూ నిన్ను విజయ పదములో నడిపించి ఒక ఆశ్చర్యమైన అనుభవం. చప్పట్లతో దేవుని గణపరుస్తామా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అయితే చాలామంది త్రోవలో సమభూమి లేక ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు ప్రదేశాలలో వాళ్ళు పోవుట వలన రాళ్ళు తగిలి కూలిపోయేవారు కొందరు, ఆగిపోయేవారు మరికొందరు, బలహీనమైపోయేవారు మరికొందరు, ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేసిన వారు కొందరు, ప్రభుతో సంబంధాన్ని తెంచుకున్న వారు కొందరు. ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, కానీ సంతోషం లేదు, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, వచ్చామా పోయామా అన్న పరిస్థితిలో చాలామంది సాగిపోతారు. వారు నడుస్తున్నప్పుడు వారి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. They have no obstacles on the way. How was it possible? మేము నడుస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వీటి గుండా మేము దాటలేకపోతున్నాం. మా ప్రయాణం సాగట్లేదు, మా ఆధ్యాత్మిక జీవితం ఎదగట్లేదు అన్న బాధతో కుమిలిపోయే వారి సంఖ్య విస్తారంగా కనిపిస్తుంది. అయితే ఒక విషయం, ఈ సమభూమి కలిగిన ప్రదేశంలో రాకముందు నువ్వు కొన్ని అనుభవాల గుండా దాటుకుంటూ రావాల్సి ఉంది. ఒక పిల్లవాడు ఉన్నాడు,
వాడు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. వాడు పడడం సహజం, అది ఆరంభం. పడతాడు, తిరిగి లేస్తాడు. వాడు నడిచినంత వరకు తల్లి విసుకోదు, తండ్రి విసుక్కోడు. చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు. సడన్లో టక్కని పడిపోతాడు, మరలా తండ్రి లేపుతాడు, నడిపిస్తాడు. ఎంతవరకు అంటే అతడు చక్కగా బలము తెచ్చుకొని ఇంక మీదట పడకుండా చక్కగా సాగిపోయే వరకు తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, ఇంకా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. కొంతకాలం పడతాడు, తిరిగి లేస్తాడు. ఎప్పుడూ పడడు. పడినవాడు ఎప్పుడు పడిన స్థితిలోనే ఉండడు. తప్పక లేస్తాడు, తప్పక నడుస్తాడు. కొంతకాలం అయినాక కొండలను ఎక్కగలిగిన శక్తి కూడా సంపాదించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఎనర్జీ, ఆ పొటెన్షియల్ క్రమక్రమంగా సాధిస్తాడు. ఒక సమభూమి కలిగిన ప్రదేశంలో అడుగు పెట్టాడు అంటే తనని ఇబ్బంది పెట్టే పరిస్థితులకి ఏది తన కళ్ళ ముందు కానరాదు. అన్నిటినీ జయించేశాడు. ఇంకా ఏ సమస్య అతన్ని బెదిరించదు, ఏ బాధ అతన్ని కలత పెట్టదు, ఏ దుఃఖ వార్త అతనిని బెదిరించదు. He has come to such a state. Nothing in this world can obstruct. ఆ ఉన్నతమైన స్థానంలో అడుగు పెట్టినంత వరకు ఓపికతో సాగిపోతూ ముందుకు నడవగలిగితే ఒక కాలం రానే వస్తుంది. ఆ కాలమున పరిస్థితులన్నిటినీ అధిగమించే శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. సమస్యలు ఒకవేళ వచ్చినా నేను కలవర పెట్టదా. యోర్దాను నీకేమైంది? నా పిల్లల్ని భయపెట్టడానికి వచ్చావే, పొంగుతూ పొర్లుతూ వచ్చావే, ఎందుకు భయపడిపోయా? చెప్పనా, మీరు ప్రభులో ఎదిగే కొలది, ప్రభులో వేర్లు నీ లోతుగా స్థిరపడినంత వరకు సమస్యలు మిమ్మల్ని కదిలిస్తాయి. వన్స్ ఒక్కసారి మీరు లోపలికి దిగిపోయారా, పునాది వేయబడ్డారా, స్థిరపడ్డారా, ఏ సమస్య మిమ్మల్ని కదిలించే నేరదో ప్రతి సమస్య మిమ్మల్ని చూసి దాటుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మీ ముందు ఏది నిలవటానికి వీలు లేదు. అందరు చప్పట్లతో దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? మేము నడవలేకపోతున్నామే. ఎంతో సంతోషంగా ఏదో చేయాలని ఆరాటపడుతున్నాం. సడన్లో ఏదో ఒక పరిస్థితి మా ముందు వచ్చేస్తుంది. చల్లారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ముందున్న ఉత్సాహం ఉండట్లేదు, ముందున్న మంటలు ఉండట్లేదు. ఏదో చూస్తున్నాం, ఏదో వింటున్నాం, ఏదో జరుగుట అనుభవిస్తున్నాం. వెంటనే మా ఆత్మీయత చల్లారిపోతుంది. మేము ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పే వారి సంఖ్య విస్తారంగా ఉంటాయి. నేనంటాను, ఇది ఎలా సాధ్యం? సమభూమిలో ఏ ఆటంకం లేకుండా, ఎవరి చేత అభ్యంతరపరచబడకుండా, నీ పాదములు చిక్కుబడకుండా, నీ పాదములు తొట్టిల్లకుండా నువ్వు ఎలా నడవగలుగుతున్నావు అయ్యా అంటే దానికి ఒకటే జవాబు, దయగల నీ ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. అందరూ చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తా. సంతోషంగా కొట్టండి గట్టిగా. బైబిల్లో రాస్తుంది, దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ. చెప్పండి అందరు కలిసి, ఇంకొంచెం గట్టిగా. దయగల నీ ఆత్మ నన్ను అడ్డు లేని, ఆటంకాలు లేని, అంటే అందరూ ఆ విధంగా నడవాలని ఇష్టపడట్లేదా? నడవాలి అని వాళ్ళందరూ చెప్పండి. అడ్డు లేని, ఆటంకాలు లేని సమభూమిలో నడిచే కృప నాకు అనుగ్రహించునుగాక.
అందరు గట్టిగా ఆమేనండి. ఇంకా హుషారుగా హల్లెలూయా.